పాట రాయాలి. రైట్? వస్తే సీత, నువ్వు ట్యూన్ కట్టడం, వీడు పాట రాయటం, గాడిదలో గాడిదలు, ఈ తోటంతా గోవిందా గోవిందా. నిన్ను ఆగు. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్డోన సంపెంగా. ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై, ఆడ జతులాడ. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా. అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా. కలిసొచ్చేటి కాలాల కౌగిళ్లలో కలలొచ్చాయిలే, కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కథ చెప్పాయిలే. అనుకోని రాగమే అనురాగ దీపమై, వలపన్న గానమే ఒక వాయులీనమే. పాడే మరి పాడి పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్డోన సంపెంగా. కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా. అరవిచ్చేటి ఆ పేరి రాగాలకి స్వరమిచ్చావులే, ఇరు తీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే. అలయంకి పాటలే ఇలా పూల తోటలే, పసి మొగ్గరేకులే పరువాల చూపులై. పూసి విరబూసే పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్డోన సంపెంగా. ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై, ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై. ఆడ జదురాడ పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా. కమాన్ సార్, 10 రూపాయలు మాత్రమే. వర్షం లేవు, 10 రూపాయలు మాత్రమే. నేను రా బాబాయ్, మీరండి బావగారు. ఎరా, నేను లేకుండా చూసి నీ చెల్లి చేత మిఠాయి దుకాణం పెట్టిస్తావా? అబ్బే అదే లేదు బావగారు, చూస్తానంటేను. చూస్తానంటే మార్నింగ్ షో నుంచి సెకండ్ షోగా టికెట్ల మెత్తవరా నువ్వు? అది మహాపతివ్రతరా, చిన్నప్పటి నుంచి నన్నే నమ్ముకుంది. దాన్ని ముట్టుకుంటే శాస్తారు. ఎలానే ఎల్లండ్రా పాపా చిన్నప్ప. ఇదేటే అమ్మోర్లా అవుతారు మీతో? అది కాదు బావా, నువ్వు నాకు అమెరికా నుంచి తెచ్చిచ్చి నీ నెక్లెస్ అందరికి చూపిద్దాం. చంపేస్తా. అది ఏకాంతంలో ఉన్నప్పుడు నేను ఒక్కనే చూడడానికే నాకు ఇచ్చే.
ఈ ఎలకోటి పెద్దానికి ఇదిగో అంత డబ్బు పోసుకున్న ఆ నగ మీద అందరి కళ్ళు పడితే నా కడుపు కాలిపోదు. ఆ, ఆ, ఆ. పాపా. అబ్బా ఇదిగో కలెక్షన్. అమ్మో ఇది నా సొమ్ము, నువ్వు వెళ్ళు. ఉడకలో పానకంలాగా ఇంకా ఇట్లా నువ్వు వెళ్ళే. నా కమిషన్. ఆడపిల్ల సొమ్ము తింటే అరగదు వెళ్ళే. తలుపు మూసేళ్ళు. ఏంటమ్మా వాసుబాబు కూతురా? పేరేంటన్నారండి? నా పేరేనయ్యా. సీతారామమ్మా. హ, రావమ్మ లక్ష్మమ్మ కాదు, సీత. అలాగే సీత కూర్చో. ఏంటమ్మా ఏంటి మీ నాన్నకి దేశం రాడేంటి? మమ్మల్ని అంత మర్చిపోయాడా? తెలుగు వచ్చా? వచ్చండి. మిమ్మల్ని ఎలా మర్చిపోతారండి? ఎప్పుడు మీ ఊసులే చెప్తారండి. ఓర్ని మీ తాతయ్య పేరే కాదు భాష కూడా నీకు వంట పట్టేసింది. ఇదిగో సీతమ్మా, మీ తాతయ్య గారి కోపం వచ్చినప్పుడు పొలం గట్టు మీద నిలబడి నోరు ఇప్పాడంటే ఉభయ గోదావరి జిల్లాలో గలగలగలగల పారిపోవాల్సిందే. ఏంటంటారండి? సరే గాని ఆడవయ్యా. ఆడతానండి బాబు, మాట్లాడుతున్నాను కదా. మనకు సిక్కు ఉందండి, చెయ్యి ఆడితే నోరు ఆడదండి, నోరు ఆడితే చెయ్యి ఆడదండి. ఉండండి. అరే అది నా బంటయ్యా. అదేనండి బాబు మన దగ్గర వచ్చిన సిక్కు. తాత ఆ పంట కొంచెం ఇలా తిరపండి. ఇటు ఇటు. అయ్యో. అయ్యి బాబోయ్ భలే ఎత్తండి బాబు. సీతారామయ్య గారా, తాతకు దగ్గు నేర్పడం అంటే ఇదేనండి బాబు. చెప్పక్. సుబ్రస్ తాత, నేను ఒక లెక్క అడుగుతాను, చెప్తావా? లెక్కలా? మనమా? మనకో లెక్క ఏంటి అడుగు. ఈ చదరంగం గళ్ళలో మొదటి గడికి ₹1, రెండో గళ్ళలో ₹2, మూడో గళ్ళలో ₹4, అలా ఒక్కో గడికి రెట్టింపు చేసుకుంటూ పోతే చివరి గళ్ళలో ఎన్ని రూపాయలు పెట్టాలి చెప్పుకో. ఇదో పెద్ద లెక్క. 100 110 అవుద్ది. ఏంటండి? బాలేటోడివే సుబ్బరాజు, నీకు గాని మతం అయింది ఏంటయ్యా? చివరిగడి వచ్చేసరికి మొత్తం సీతారాంపురం అమ్మేసిన ఇవే చాలదు. నీ దగ్గర లెక్కలు ఎక్కువ ఆటాడు. అయ్యి బాబోయ్ సీతమ్మా, నేను చెప్పానా మీ తాతకు గాని కోపం వచ్చిందంటే మాతృభాషలో దిగిపోతాడని? దిగిపోయాడు. ఇక నీ చేతితో ఆట కట్టించు. చెప్పక్. చెబక్. అయ్యి బాబా అమెరికా మనవరాలు, తాతయ్య మీసాలట్టు గాడించడానికి వచ్చేవేంటి? సీతారామయ్య గారు, మొత్తం 3 ఎత్తుల్లో తమరు సిత్తండి బాబు. ఊరుకోవయ్యా. తమరు ఓడిపోయారండి, నేను గెలిచానండి. అప్పుడు ఎప్పుడో పోయిన పుష్కరాలకి ముందు పుష్కరాలకు ఒకసారి నేను గెలిచినట్టు గుర్తండి. ఇప్పుడు మళ్ళీ గెలిచానండి. తమరు సిత్తండి బాబు. చాలేవయ్యా. ఆడపిల్ల సాయంతో గెలవడం కూడా గెలవడమే. ఇది ఆడారట, నేను ఒప్పుకోను. అయ్యి బాబోయ్ తామరు గెలిస్తే గెలిచినట్టును, మేము గెలిస్తే పోయినట్టు రండి. ఇదెక్కడ న్యాయం అండి బాబు. సీతమ్మా, ఇందాక నాకు సిక్కు లెక్క వేసావు. ఇప్పుడు నేను ఒక సిక్కు ప్రశ్న అడుగుతాను, చెప్తావా? చెప్తావా? అడగండి. ముక్కంటి కాని శంకరుడు గాడు, ఉక్కు కవచం ఉంది కాని యుద్ధానికి వెళ్ళడం, గుండేమో పాపికొండ, కడుపేమో పాలకొండ. ఏంటో చెప్పు. కొబ్బరికాయ కాదమ్మా. చూడ్డానికి కారు మబ్బంత గంభీరంగా ఉన్నా కరిగితే అమృతం కురిపించేస్తాడమ్మా కొడుకు మీద. అట్లాంటి తండ్రి అమ్మా మీ తాతయ్య. మహారాజ రాజశ్రీ మంచుకొండ సీతారామయ్య గారమ్మా మీ తాతయ్య. మంచు కొండమ్మా. సీత ఎక్కడా? ఏమండి, ఎందుకు? ముందు ఎక్కడుందో రమ్మను. ఏమండి, చిన్నపిల్ల అదేమైనా పొరపాటు చేస్తే నేను మందలిస్తాను, మీరేమనకండి. అసలు ఏమైంది? తాతయ్య పిలిచారా? ఏంటి ఇందాక చదరంగంలో గెలిచానని పొంగిపోతున్నావా? నేనా? సుబ్రాజ్ తాతయ్య. ఆ సుబ్బరాజు ఏమాత్రం ఆటగాడో నాకు బాగా తెలుసు. వాడి కబుర్లు వాడు నన్ను కబుర్లో పెట్టి గెలిచింది కాదు. ఇప్పుడు ఆడు రా. ఓసి ఈ పాటి దానికా తాటేకి చప్పుళ్ళు? నువ్వు ఆడమ్మా, నేనున్నాను, భయం లేదు, ఆడు. పంత్యం లేకుండా ఆడడం నాకు అలవాట్లేదు. ఏం పందెం? ఇల్లు కావాలా వాకిళ్ళు కావాలా? నేను గెలిస్తే మీకో ముద్దు పెడతాను, మీరు గెలిస్తే నాకు ముద్దు పెట్టాలి. ముందు ఆడు.
చెక్